జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 30వ తేదీ సోమవారం రోజున కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 30వ తేదీ సోమవారం రోజు కుంభరాశి వారు అద్భుతం అన్న విధంగా బ్రహ్మాండమైన శుభ ఫలితాలను పొందుతారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మీకు మీరుగా ఏదైనా తప్పు చేస్తే తప్ప ఈరోజు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అందులోనూ ఏదైనా పెద్ద పొరపాట్లు దొర్లితే తప్ప ఎక్కడా కూడా కష్టం రాదు, అలాగే నష్టం కూడా ఉండదు. దీన్ని బట్టి గమనిస్తే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ రోజున స్వయంకృత అపరాధాలకు తావు ఇవ్వకూడదు అని. ఇదొక్కటి మీరు దృష్టిలో పెట్టుకొని సక్రమంగా ముందడుగు వేస్తే ఈ రోజున అన్నీ మీకు అనుకూలంగానే ఉంటాయి, అంతా శుభమే కలుగుతుంది. ఈ సోమవారం రోజు కుంభరాశి వారు ఆర్థికపరమైన వ్యవహారాల కోసం చేసే ప్రయత్నాలకు, విహారయాత్ర కార్యక్రమాలకు, వినోద కార్యక్రమాలకు, బంధుమిత్రులతో కలిసి సంతోషంగా కాలం గడపడానికి, తల్లిదండ్రులతో కలిసి కాస్త విలువైన సమయాన్ని గడపడానికి, జీవిత భాగస్వామితో ముచ్చట్లకు, భవిష్యత్తుకు సంబంధించి దీర్ఘకాలిక నిర్ణయాలను తీసుకోవడానికి, ప్రేమలను ఫలప్రదం చేసుకోవడానికి, దాన ధర్మాలు చేయడానికి, సామాజిక సేవలో పాలు పంచుకోవడానికి, ఇలా అన్నింటికీ కాలం అనుకూలంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజున ఉన్న సమయం అన్ని విధాలా మంచి సమయం కాబట్టి కుంభరాశి వారు ఈ కాలాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. ఈ సోమవారం రోజు కుంభరాశి వారు నీలం రంగు దుస్తులను ధరించకండి. కాలభైరవ అష్టకాన్ని పారాయణం చేయండి. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి తిథి అమావాస్య, నక్షత్రం మూల నక్షత్రం, రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు, యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 5:20 నుండి 6:20 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ పనులకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి మరియు విజయం పొందడానికి ఈరోజు ఉదయం శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే తప్పకుండా శుభం కలుగుతుంది. ఈ అమావాస్య రోజు పద్మక యోగం మరియు అమా సోమవార యోగం అనే రెండు అలభ్యమైన యోగాలు ఉన్నాయి. ఈ సోమవారం రోజున ఈ యోగాలు ఉన్న కారణం చేత ఈ రోజున చేసే పుణ్యనది స్నానాల వలన మరియు దానాల వలన విశేషమైన లాభం కలుగుతుంది. ఈ రోజున చేసే స్నానం, దానం, తర్పణం వలన 1000 గోవుల దానం చేసినంత పుణ్యం కలుగుతుందని హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే వీలు కుదిరిన వారు మీ శక్తి మేర దానం చేసి విశేషమైన పుణ్యాన్ని మూటగట్టుకోండి. అలాగే ఈరోజు పితృస్తోత్రాలను మరియు యమ అష్టకాన్ని పారాయణం చేస్తే పితృదేవతానుగ్రహం వలన ఆరోగ్యం మరియు భోగాలతో పాటు ఆకస్మిక ప్రమాదాలు కూడా తప్పిపోతాయి. ఈ సోమవారం రోజున మనమంతా ఓం నమశ్చండికాయై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈ రోజున సాయంత్రం శివలింగాన్ని తేనె మరియు పాలతో అభిషేకం చేయాలి. ద్రాక్ష రసంతో అభిషేకం చేస్తే ఆర్థికాభివృద్ధి, మానసిక ప్రశాంతత లభిస్తాయి. అలాగే తులసి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే ఎటువంటి ఆర్థిక సమస్య ఉన్నా సరే విముక్తి కలుగుతుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.